మన లైఫ్లో చాలామందికి జరిగి మనమే నోటీస్ చేయని ఒక సైలెంట్ మైండ్ ప్రాబ్లం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. మనం ఒక మంచి డిసిజన్ తీసుకున్న తర్వాత కూడా ఇది కరెక్టా కాదా అని మన బ్రెయిన్ ఎందుకు మళ్ళీ డౌట్ క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనం అందరం అనుకుంటాం నాకు కాన్ఫిడెన్స్ లేదని. కానీ ట్రూత్ ఏంటంటే అది కాన్ఫిడెన్స్ ప్రాబ్లం కాదు, ఆప్షన్స్ ఓవర్లోడ్ అవుతాయి. మనం ఒక డిసిజన్ తీసుకున్న తర్వాత బ్రెయిన్ మిస్ అయిన ఆప్షన్స్ గురించి స్కాన్ చేయడం మొదలు పెడుతుంది. ఇంకా బెటర్ ఆప్షన్ ఉండేదేమో అని సేఫ్టీ కోసం క్వశ్చన్ చేస్తుంది. బ్రెయిన్ ఫ్యూచర్ ప్రెడిక్ట్ చేయాలనుకుంటుంది. ప్రెడిక్ట్ క్లియర్గా పాసిబుల్ కాకపోతే డౌట్ ప్లస్ రిగ్రెట్ ఫీలింగ్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్, మనం ఏదైనా జాబ్లో జాయిన్ అయ్యాక ఇంకొక కంపెనీ బెటరా అని, ఫోన్ కొన్నాక ఇంకొక మోడల్ ఫోన్ బెటరా అని, ఒకవేళ రిలేషన్షిప్లో ఉంటే ఈ పర్సన్ కరెక్టేనా అని మనమే మన బ్రెయిన్ డౌట్ క్రియేట్ చేస్తుంది. సో గుర్తుంచుకోండి, డౌట్ అంటే వీక్నెస్ కాదు, థింకింగ్ అనేది మన బ్రెయిన్ యొక్క సైడ్ ఎఫెక్ట్.